నైట్ ఎందుకలా వెళ్ళిపోయాడు? అసలు ఏమై ఉంటుంది వీడికి? ఈరోజు ఆఫీస్కి కూడా రాలేదు. సరే, ఇది తొందరగా కంప్లీట్ చేసేసి డెస్క్ దగ్గర పెట్టి. మనల్ని కాదు, నిన్నే బ్రో. నువ్వు నన్ను బ్రో అని? అవును బ్రో. చెప్పు సిస్టర్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నీకు చిన్న పార్టీ ఇచ్చి మాట్లాడతావు అనుకున్నా. నీకు డ్రింక్స్ అలవాటు ఉందా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నారు సిస్టర్? మీరంటే లవర్స్ కాబట్టి ఆఫీస్ అయిన వెంటనే జంట పక్షుల సిటీ అంతా తిరుగుతారు. కానీ మా లాంటి సింగిల్ కాలకుండా ఏకైక తోడు మధుశాల వైన్స్, కదిలి వచ్చిన కనకదుర్గ బార్ అండ్ రెస్టారెంట్, తాగేసిపో, ఇవే కదా. సర్లే, పార్టీ అంటున్నావు కదా, లేట్ ఎందుకు? పద. 6 తర్వాత ఆఫీస్లో ఒక్క నిమిషం కూడా ఉండకూడదు సిస్టర్. పద. Cheers. సిస్టర్, నువ్వు మంద తాగవా? కోక్ తాగుతున్నావు? తాగాలని లేదు బ్రో, ఎప్పుడైనా అదే సంతోష్తో. ఆదర్శ దంపతులు అన్నమాట. ఫ్యూచర్లో వాడికి నాలాగా బార్కి వెళ్ళాల్సిన పరిస్థితి రాదేమోలే. అవును, మీ ఇద్దరి మధ్యలో ఇష్యూ ఏంటి? అదేంటి బ్రో అంత కరెక్ట్గా గెస్ట్ చేసావు? ఎన్ని చూడలేదు, అడగకుండానే పార్టీ ఇస్తే డౌట్ రాదా? నేను చూస్తున్నా 2 రోజుల నుంచి. అసలు ఇద్దరికి పరిచయమే లేనట్టు మొహం తిప్పుకొని తిరుగుతుంటే అప్పుడే అర్థమైపోయింది ఏదో జరిగిందని. అవును బ్రో, నీకు ఆల్రెడీ కొంచెం తెలిసిందే మేమిద్దరం లవ్ చేసుకుంటున్నామని. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే బాస్ కూడా నన్ను లవ్ చేస్తున్నాడు. ఏంటి? బాస్ నిన్ను లవ్ చేస్తున్నాడా? అవును, అంతేకాదు నన్ను పెళ్లి కూడా చేసుకుంటానంటున్నాడు. ఈ విషయం మీదే నాకు సంతోష్కి గొడవైంది. నేను వాడిని ఒక్కటే అడిగాను మన విషయం బాస్కి చెప్పమని. కానీ తనేదో జాబ్ ప్రాబ్లం అది ఇది అంటున్నాడు. నీకు చిన్నప్పటి నుంచి వాడు తెలుసు. తనేమైనా దాస్తున్నాడేమో, నీకేమైనా తెలుసేమో అని. ఇదంతా సెట్ చేసావు అంతేగా? వాడు ఈ జాబ్ వదలలేకపోవడానికి ఒక కారణం ఉంది. మనం మన లైఫ్లో బాగా సరదాగా ఉండే వాళ్ళని చాలామందినే చూస్తుంటాం. ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ బిందాస్గా. మనం వాళ్ళ లైఫ్ని చూసి అర్రే వీళ్ళకేంటి అసలు లైఫ్ అంతా సెట్, ప్రాబ్లమ్సే ఉండవు అనుకుంటాం. కానీ నిజానికి వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బయటికి చెప్పుకోరు అంతే, అది వాళ్ళ నేచర్. సంతోష్ కూడా అలాంటోడే. వాడి గురించి ఇప్పుడు నీకు స్పెషల్గా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. కానీ నీకు తెలియని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. వాడి సొంతూరు పోచంపల్లి. అందులో ఆల్మోస్ట్ అందరూ చేనేత కార్మికులే. సంతోష్ వాళ్ళ నాన్న కూడా. అక్కడ నేసిన వస్త్రాలని పక్కూర్లో అమ్ముతూ ఉంటారు. అలా అమ్మగా వాళ్ళకి వచ్చేది 20 నుంచి 30,000. ఆ డబ్బులతోనే వాడిని ఇంజనీరింగ్ చదివించారు. చదువు అయిపోగానే యూకే వెళ్ళి జాబ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఆ టైంలోనే సంతోష్కి వాళ్ళ ఫాదర్కి మధ్య ఒక గొడవ అయింది. ఎందుకు నన్ను వద్దంటున్నారు? నేను యూకే వెళ్తా అనేది జాబ్ చేయడానికే కదా. నా ఫ్యూచర్ బాగుంటేనే కదా మీ ఇద్దరు నేను బాగా చూసుకోగలుగుతాను. దాన్ని అర్థం చేసుకోకుండా. రే, నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు, వద్దన్నా. కానీ అక్కడ లక్షలు కట్టాలంటున్నావు చూడు, అది వద్దంటున్నాను. అయినా వీడు చదివిన చదువుకి ఇక్కడ జాబ్ వస్తే చేసుకోకూడదా? ఏంటమ్మా ఆయన అలా మాట్లాడతారు? మీరే కదా ఆ మోహన్ రావు వాళ్ళ అబ్బాయి యూఎస్లో జాబ్ చేస్తాడు అది ఇది అని చెప్తారు. ఆడికేమైనా ఊరినే వచ్చిందా? డబ్బులు ఇస్తేనే వచ్చింది. వాళ్ళ నాన్న దగ్గర డబ్బులున్నాయిరా, పంపించాడు. కానీ మీ నాన్న దగ్గర డబ్బులు లేవు, పంపించలేడు. వాళ్ళు కూడా ఏం బాగున్న వాళ్ళు కాదు. పొలం అమ్మి మరీ డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు చూడండి, వాళ్ళ శాలరీతో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి పొలాలు ఉన్నాయిరా అమ్ముకోవడానికి. కానీ నా దగ్గరే ఉంది, ఈ తల తాకట్టు పెట్టడం తప్ప. అయితే ఆ తలే తాకట్టు పెట్టండి. ఏంట్రా, ఏం మాటలవి? నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? నాకు బానే అర్థమవుతుందమ్మా, ఆయనకే ఏం అర్థం కావట్లేదు. అయినా పిల్లల్ని కనీ పెంచడం ఒకటే గొప్ప కాదు, వాళ్ళు అసలు హ్యాపీగా ఉన్నారో లేదో చూసుకోవాలి కదా. అయినా నా ఆనందం కన్నా ఆయన మంచితనం, ఆయన పరువు ఎక్కువైపోయి. అయినా అమ్మా, నేను ఇప్పుడు డబ్బులు అడిగే సంపాదించడానికే కదా, లైఫ్లో ఎదగడానికే కదా.
ఆ మాత్రం కూడా చేయకపోతే ఇంకా పిల్లల్ని కండం దేనుకో. ఏయ్! ఏం మాట అది? ఏం మాట ఆ? అసలు రే, నువ్వు ఇక్కడున్నావా? ఇల్లంతా నీకోసం వెతుకొస్తున్నాను. ఇదిగో అన్నం తిను. వద్దు. వద్దంటే ఎలారా? పొద్దున్న మీ నాన్న వద్దంటే గొడవ పడ్డావు. ఇప్పుడు నువ్వు వద్దంటే నేను గొడవ పడాలా? లేకపోతే నేను కొట్టానా? అది కాదుమా. ఈరోజు 20 లక్షలు పెడితే రేపొద్దున నెలకి 2-3 లక్షలు వస్తాయి. దాంతో 20 లక్షలు తీర్చడం ఎంతసేపు చెప్పు? అర్థం చేసుకోకుండా. ఏ రోజులో మీలా కాదురా. మాకు కొంచెం టైం కావాలి. అయినా మీ నాన్న నీ ఆనందాన్ని కాదంటలేదు. ఆ ఆనందం కోసం పడే ఆవేశంలో ఏమైనా కష్టాలు తెచ్చుకుంటావేమనే భయం రా. అమ్మా, నాకు అవన్నీ తెలీదా? పోనీ డబ్బులు ప్రాబ్లమా అంటే ఆయన అడిగితే ఊర్లో అందరిస్తారు. నా కోసమే కదా అడిగేది. అడిగేది నీకోసమే. అయినా అడిగిన తర్వాత ఊర్లో మీ నాన్నగారి మర్యాద గురించి ఆలోచించావా? ఇంతవరకు ఎవ్వరిని చేయిచాచి ఏమీ అడగలేదురా. ఇప్పుడు అడిగితే అది నీకోసమే అవుతుంది. సరే గాని అన్నం తిను. నాకొద్దు, ఆకలేదు. ఆకలుందో లేదో నాకు తెలీదా? ఉండు, ప్రేమ పెడతాను. నీ ఆకలి గురించి నాకు చెప్తున్నావు. వద్దుమా. ఇందా. చాలు. రేయ్, ఇక్కడ నువ్వు అడిగిన 20 లక్షలు ఉన్నాయి. ఏం చేసుకుంటావో చేసుకో. ఆనందానికి ఆవేశం ఎక్కువ, వెంటనే బయటపడిపోతుంది నీ కళ్ళలాగా. కానీ బాధకు బాధ్యత ఎక్కువ, ఇప్పుడు లోపలే ఉండిపోతుంది. ఆ బాధను తగ్గించి ఆనందాన్ని ఇస్తావు, ఆ భారం నాకే వదిలేస్తావు. చదువుకున్నోడివి, నీకే వదిలేస్తున్నా. జీవితంలో ఎదగడం అంటే మనం సంపాదించుకున్న ఆస్తులు కాదు, మనతో పాటు ఉండే మనుషులు ఎప్పటికీ మనతోనే ఉండడం. ఒకటి గుర్తుపెట్టుకో, డబ్బు ఖర్చు పెట్టడం సులభం, కానీ సంపాదించడం చాలా కష్టం. నీకోసం ఇప్పుడు అప్పు చేశాను. ఆ అప్పు తీరే వరకు మన ఇద్దరి మధ్య మాటలుండవు. అమ్మా, అదేంటండి? అవును లక్ష్మి, నేను వాడికి గుర్తొచ్చే ప్రతిసారి నే చేసిన అప్పు గుర్తుకు రావాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నాన్నా. నా నిర్ణయంలో మార్పు ఉండదు.